ఈ నల్గొండ ఘటన నాగలక్ష్మి వాళ్ళ భర్త యాదగిరి యాదవ్. సో ఈ ఘటన ఓవరాల్ గా దీనిపైన మీ స్పందన ఏంటి అసలు? ఇది చాలా దుర్మార్గము. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో, రాహుల్ గాంధీ ప్రజాపాలనలో, రాహుల్ గాంధీ మాట్లాడతాడు సామాజిక న్యాయం సామాజిక న్యాయం అని ప్రతి సందర్భంలో మాట్లాడతాడు. ఇదేనా సామాజిక న్యాయం? ఇదేనా ప్రజాపాలన? ఒక ఒక ఎలక్షన్లో ఒక జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. అది నల్గొండ జిల్లా తిప్పటి మండలం ఎల్లమ్మగూడెం అనే గ్రామంలో జనరల్ మహిళకు రిజర్వ్ అయితే ఒక విద్యాధికురాలు నాగలక్ష్మి పీజీ చేసింది. ఆ అమ్మాయి పీజీ చేసిన ఒక అమ్మాయి నేను ఎలక్షన్లో పోటీ చేస్తానని చెప్పేసి నామినేషన్ వేయడం కోసం ప్రయత్నం చేస్తే కోమటిరెడ్డి వెంకరెడ్డికి నచ్చలే. కోమటిరెడ్డి వెంకరెడ్డికి ఇష్టం లేదు. ఒక బలహీన వర్గాల అభ్యర్థి అక్కడ సర్పంచ్ ఉండడం ఇష్టం లేదు. ఈ కోమటిరెడ్డి వెంకరెడ్డి అంతకుముందు విజయరెడ్డి అనే ఒక అతను ఒక విద్యార్థికుడు ఆ గ్రామంలో సర్పంచ్ ఉంటే ఇతని మాట విన్నందుకు ఈ సందీప్ రెడ్డి తోటి మిగతా వాళ్ళతోటి అతన్ని హత్య చేయించాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రామం నా కనుసన్నలు ఉండాలి, నేను పెట్టినటువంటి అభ్యర్థి అక్కడ సర్పంచ్ ఉండాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో, ఒక అహంకారపూరిత వైఖరితోటి, ఒక కులతత్వంతో, ఒక అగ్రకుల తత్వంతో నేను చెప్పింది నడవాలి, నా మాటే శాసనం అనే ఒక పద్ధతిలో ఒక నియంతృత్వ వైఖరితోటి ఆయన పోయి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ మహిళ లక్ష్మీ యాదవ్ యొక్క భర్తని, అతను ఆ ఊర్లో కూడా ఉండడు, పిల్లలు చదివించుకుంటున్నాడు అక్కడ నకరేకల్లో. అక్కడ నకరేకల్లో అతన్ని పిలిపించి నీతో మాట్లాడుతుందని చెప్పి పిలిపించి సామరస్యంగా మాట్లాడుకుందామని పిలిపించి అతన్ని మొత్తం కూడా ఇతను కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆ సందీప్ రెడ్డి గుండాలు మొత్తం కూడా కిడ్నాప్ చేసి అతన్ని ఉదయం 9 గంటలకు కిడ్నాప్ చేసి 29వ తారీఖు నాడు ఉదయం 9 గంటలకు కిడ్నాప్ చేసి సాయంత్రం 9 గంటల వరకు దాదాపు 12 గంటలు వరకు అతను తిప్పుతా ఉంటే కూడా వీళ్ళు పోలీసులకు కంప్లైంట్ ఇస్తే కూడా ఎటువంటి పోలీస్ చర్య లేదు. ఎటువంటి కనీసం అతని ఆచూకీ కోసం కూడా ప్రయత్నం చేయలేదు. ఒక నిస్సిగ్గుగా మొత్తంగా నిరాటంకంగా అతని మీద దాడి చేసిండ్రు, చితకబాదిండ్రు. ఈ గుండాలు హైదరాబాద్ వరకు తీసుకొచ్చిండ్రు, ఒక ఫారెస్ట్కి తీసుకుపోయిండ్రు, అతన్ని బట్టలు ఇప్పేసిండ్రు, బట్టలు అందరు చితకబాదిండ్రు అసభ్య పదజాలంతో. అరే గొల్ల కుక్క, నువ్వారా పోటీ చేసేది? మాదిర రాజ్యం ఇది, మాదిర పాలన మేము పాలించాలరా, మేమే నడపాలరా ఇది. మా వెంకరెడ్డి మంత్రి ఉన్నాడు, మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, మేము చెప్తుంటే నువ్వు వినవారా? నీకు ఎంత ధైర్యం రా? నీకు ఎన్ని గుండెలరా అని చెప్పేసి అతని మీద దాడి చేసి చిత్రహింసలు గురి చేసి చివరికి మొత్తం మీడియాలో, మీలాంటి సోషల్ మీడియాలో బయటకు వచ్చిన తర్వాత అతను చంపదమని ప్రయత్నం చేసి చివరికి ప్రాణాలతోటి అక్కడ నల్గొండకు అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి, డీజీపీ కానీ, పోలీసులు కానీ, ఎస్పీ కానీ ఇంతవరకు ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి. ఇంత జరుగుతూ ఉంటే కూడా, ఇంత దుర్మార్గం కొనసాగుతుంటే కూడా అతన్ని మొత్తం కూడా ఇబ్బంది పెడతా ఉంటే కూడా భయభ్రాంతులకు గురి చేసి అతని మీద దాడి చేసి హత్యాయత్నం చేస్తే ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాలే. ఇది ఏం ప్రజాపాలన అని అడుగుతా ఉన్నాను. బలహీన వర్గాలు కనీసం ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అర్హత లేరా? 42% ఇస్తాను కమ్యూనిటీ డిక్లరేషన్లో, 42% పోయింది. నువ్వు అక్కడ పంపినవు, ఢిల్లీ మీద నెట్టడానికి ప్రయత్నం చేసినావు, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉండగానే ఆర్డినెన్స్ తీసుకొచ్చినావు, ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండగా మళ్ళీ నువ్వు జీవో నెంబర్ 9 తీసుకొచ్చినావు, 9 కొట్టేసిన తర్వాత 42% ఇస్తాను, 46 జీవో ద్వారా నువ్వు 17%కి ఇలా కుదించినావు. ఆ 17% నువ్వు కుదించి ఇలా కనీసం నీ జనరల్ సీట్లలో నువ్వు ఇచ్చినటువంటి 17% ఇచ్చినా మా వాళ్ళు తప్పదు కాబట్టి గత్యంతరం లేక వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ప్రయత్నం చేస్తే ఒక విద్యాధికురాలు, చదువుకున్నటువంటి బిడ్డ, ఒక ఆడబిడ్డ పోటీ చేయడం కోసం ప్రయత్నం చేస్తే ఈ కోమటిరెడ్డి వెంకరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వీళ్ళ గుండాలు ఇలా నల్గొండ జిల్లాలో ఏ రకంగా అరాచకాలు కొనసాగిస్తారు ఒకసారి చూడండి. ఈ కోమటిరెడ్డి వెంకరెడ్డి అనేటోడు అత్యంత అవినీతిపరుడు, తాగుబోతు వీడు, వీడికి చదువు రాదు, వీడు సుంట. వీడు ఆ ఎంబీబీఎస్ సినిమా ఉంది కదా చిరంజీవి, శంకర్ దాదా ఎంబీబీఎస్, వీడు 18 సబ్జెక్ట్స్లో ఉంటే 15 సబ్జెక్ట్ ఫెయిల్ అయింది వీడు సిబిఐటి కాలేజీలో, ఫస్ట్ బ్యాచ్. వీడికి చదువు రాదు, వీడు నాలుక వస్తే అక్షరం రాదు, వీనికి మాట్లాడడం రాదు, నాలుక తిరగదు మాట్లాడడానికి. ఇట్లాంటి వ్యక్తులు అత్యంత అవినీతి పరులుగా ఉండి వీడు సిమెంట్ బస్తాలు అమ్ముకున్నాడు. వీడు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఇలా మేము ఆగర్భ సీమంత్రం అని చెప్పేసి, అద్దాల మేడల నుంచి మేము వచ్చినామని చెప్పేసి ఇలా మాట్లాడతారు. ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? కోమటిరెడ్డి వెంకరెడ్డి సిమెంట్ బస్తాలు అమ్ముకున్నాడు కదా నువ్వు, సిబిఐటి కాలేజీలో ఫెయిల్ అయినాడు కాదు, తాగుబోతు గాను, తాగి యూరిన్ పోసుకుంటావు కదా నువ్వు బట్టలలో. అట్లాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి నువ్వు ఇలా మొత్తం కూడా ఇలా అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్యే మంత్రి అయి ఇలా కాంట్రాక్టర్లు అయి ఇంతింత వటునింత అయినట్లుగా విషవృక్షంలాగా వటవృక్షంలాగా మీ విషవృక్షం పెరిగి ఇలా మొత్తం కూడా నల్గొండ జిల్లాలో ఒక సామ్రాజ్యంగా మీరు చేసుకుని
ఇలా బీసీల మీద, ఎస్సీల మీద, దళితుల మీద, ఆదివాసుల మీద, మీ యాదవుల మీద, గౌండ్ల మీద, పదవిశాల మీద మీరు దాడులు చేస్తా ఉన్నారు. మీ కుటుంబం రాజగోపాల్ రెడ్డి కానీ, వెంకరెడ్డి కానీ. గతంలో ఇదే డాక్టర్ చెరుకు సుధాకర్ గౌడు, ఆయన ఉద్యమకారుడు, విద్యాధికుడు, అనేక నకరకాల హాస్పిటల్ పెట్టి వేలాది మందికి సర్జరీలు చేసి హాస్పిటల్ అవకాశం కల్పించిన బిడ్డ, సేవ చేసిన బిడ్డ. ఆయన పట్టుకుని ఆయన కొడుకే ఫోన్ చేస్తాడు ఈయన సుహాస్కి, అరే మీ తండ్రి చంపుతారా, మొత్తం తిరుగుతుర్రా మా వాళ్ళు, నీ మర్డర్ చేసేస్తారా, నాకు తెలియదురా అని లకారం తిడతాడు. ఆ మాటలు మేము మాట్లాడలేము. ఎందుకంటే కొమిరెడ్డి వెంకరెడ్డి తల్లి కూడా మాకు తల్లే, ఆడబిడ్డే. ఆయన భార్య మాకు సిస్టరే. ఆడబిడ్డలు తిట్టే కల్చర్ మాకు లేదు. నిన్ను తిడతాం, నీతో కొట్లాడతాం, కానీ నీలాగా చేతగానోళ్ళ లెక్క ఆడబిడ్డల మీద పెట్టి తిట్టాం మేము. అటువంటి సంస్కృతి మాకు లేదు. ఇవాళ ఏ రకంగా నువ్వు మాట్లాడినావు? ఇవాళ మొన్న కైలాస్ నేత అనే ఒక విద్యార్థి నాయకుడు మా ఓయూజేఏసీలో ఆ రోజు నేను అధ్యక్షుడిగా ఉన్నాను. ఆ రోజు అధికార ప్రతినిధిగా నా చేతి నుంచి ఆయనకు నా స్వహస్తాలతోటి ఆయనకు అధికార ప్రతినిధిగా అవకాశం కల్పించడం జరిగింది. అటువంటి ఒక యువకుడు ఇలా కాంగ్రెస్ పార్టీలో నమ్ముకొని 10 సంవత్సరాలు పనిచేసి సేవ చేసి ఆయన నిన్ను ఎమ్మెల్యేగా, నీ తమ్ముని ఎమ్మెల్యేగా గెలిపడంలో కీలక పాత్ర వహించినటువంటి బిడ్డను పట్టుకొని డీసీసీ అధ్యక్షుడు, చిన్న పోస్ట్ డీసీసీ అధ్యక్షుడు అవకాశం ఇస్తే, ఏఐసీసీ ఇస్తే ఈయనకి వీల్లేదని చెప్పేసి లెటర్ రాస్తాడు. అంటే ఎంత ఒక తీవ్రమైనటువంటి భావజాలం ఉందో, ఎంత బలహీన వర్గాల వ్యతిరేక వైఖరి ఉందో మనం అర్థం చేసుకోవాలని అవసరం ఉంది. ఇట్లాంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా రాజకీయ సమాధి చేయాల్సిన అవసరం ఉంది. బలహీన వర్గాలు కంకణం కట్టుకోవాలి. ఇట్లాంటి దుర్మార్గం. వీడు తెలంగాణ కోసం రాజీనామా చేసిన అంటాడు. ఇప్పుడు తెలంగాణ కోసం రాజీనామా చేయాలి. ఆ మానేరు డ్యాము కట్టిండు ఈయన, ఇలా కంపెనీ కట్టింది. కడితే అది వరదలకు కొట్టుకుపోయింది. 600 కోట్ల రూపాయలు కిరణ్ కుమార్ రెడ్డిని నాకు కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తే ఆయన బిల్లు ఇవ్వనందుకు 600 కోట్లు అదనంగా ఇవ్వనందుకు రాజీనామా చేసింది తప్ప తెలంగాణ ఉద్యమం కోసం చేయలే. ఇట్లాంటి ఒక దుర్మార్గులు ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకోసం మేము డిమాండ్ చేస్తున్నాం. బీసీ జనసభగా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఇతను తొలగించాలి. ఒక ఉన్నావులాగా ఉంటే పరిస్థితిని ఉత్తరప్రదేశ్లో యోగి పాలనలో, మోడీ పాలనలో ఉత్తరప్రదేశ్లో కొనసాగుతున్నట్టుగా ఈ తెలంగాణలో తీసుకొచ్చింది ఈ కొమిరెడ్డి వెంకరెడ్డి. కాబట్టి అతన్ని ప్రాథమిక సభ్యత్వం రద్దు చేయాలి, అతని మంత్రివర్గం నుంచి తొలగించాలి. అప్పటిదాకా మా ఉద్యమం కొనసాగుతుంది. అందుకోసమే రేపు డిసెంబర్ 5వ తారీఖు నాడు మేము చెలో ఎల్లమ్మగూడెం కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. మొత్తం బీసీ సంఘాలు, యాదవ సంఘాలు అందరం కూడా ఎల్లమ్మగూడెకి వెళ్తాము. వీళ్ళ మీద సందీప్ రెడ్డి వీళ్ళందరి మీద కూడా కేసులు బుక్ చేయాలి, అటెండ్ మర్డర్ కేసు బుక్ చేయాలి, వాళ్ళని జైల్లోకి పెట్టాలి. అట్లాగే మరి ఈ కొమిరెడ్డి వెంకరెడ్డిని బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఈ డిమాండ్ తోటి డిసెంబర్ 5వ తారీఖు నాడు చెలో ఎల్లమ్మగూడెం, అట్లాగే డిసెంబర్ 10వ తారీఖు నాడు గన్ పార్క్ దగ్గర మేము ప్రోగ్రామ్ చేయబోతున్నాం. నల్లగొండలో జరిగిన సంఘటన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సభ్య సమాజం, ముఖ్యంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా అసహించుకునేటువంటి సంఘటన. అక్కడ మామిడి నాగలక్ష్మి అనేటువంటి ఒక బీసీ మహిళ అక్కడ సర్పంచ్కి కాంటాక్ట్ చేస్తే ఆమెను నామినేషన్ ఉపసంహరించుకోమని వాళ్ళ భర్తను కిడ్నాప్ చేసి రాత్రంతా మొత్తం తిప్పి అత్యాయత్యము, నానా చిత్రహింసలు పెట్టి ఆఖరికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సభ్య సమాజం అసహించుకునే వారిగా మూత్రం దావించారు. అంటే మీకు ఎంత అసహ్యము. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏమంటారు, 42% అని చెప్పి ఈరోజు 17% తీసుకొచ్చారు. ఆ 17%లో ఎవరైనా నామినేషన్ వేస్తే మీరు చేసేటువంటి పరిస్థితి ఇదా? ఆ వ్యక్తి ఎవరైనా చేసిండో కోమటిరెడ్డి ప్రధాన అనుచరుడు సందీప్ రెడ్డి అంటున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నీకు ఈ యొక్క మంత్రిగా కొనసాగే అర్హత లేదు ఈ ప్రజాస్వామ్యంలో. ప్రజాస్వామ్యం అంటే అన్ని వర్గాలది, అందరిది. కాబట్టి నువ్వు ఒక దురహంకారంతో నీ యొక్క అగ్రవర్ణ మనస్తత్వంతో ఈరోజు దాడులు చేస్తున్నవే. నువ్వు ఇమీడియట్ గా నేను ఒకటే అడుగుతున్నాను రాహుల్ గాంధీ గారికి, మీరు రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశంలో ఈ యొక్క రాజ్యాంగాన్ని చంకలో పెట్టుకొని తిరుగుతున్నావు కదా, మరి ఈ సామాజిక న్యాయం అంటున్నావు కదా, ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల మీద మీ నాయకులు, మీ మంత్రులు దాడులు చేస్తున్నారు కదా, మీకు ఒకవేళ ఇమీడియట్ అతన్ని మంత్రివర్గం నుండి డిస్మిస్ చేయండి, క్షమాపణ చెప్పండి. ఎవరైతే దాడికి చేసిరో వాళ్ళ మీద అత్యాయత్నం ఎఫ్ఐఆర్ చేయండి, అత్యాయత్నం కేసు బుక్ చేయండి. అదేవిధంగా ఆ యొక్క మహిళ ఎవరైతే పోటీ చేసిరో యునానమస్ గా సర్పంచ్గా ఎన్నుకోవాలి. కాబట్టి ఈ కార్యాచరణ చేయడానికి మేము 5వ తారీఖున ఆ ఎల్లమ్మగూడ అనేటువంటి ఒక ప్రాంతానికి రాష్ట్రంలో అన్ని ప్రజాస్వామ్యవాదులు, బీసీ సంఘాలు అందరూ కూడా వెళ్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మా నాయకుడు కేటీఆర్ గారు కూడా దీని మీద స్పందించాలి, మిగతా పార్టీలు స్పందించాలి. స్పందిస్తేనే ఈ సామాజిక వర్గము, ఈ యొక్క 2 కోట్ల మంది ఉన్నటువంటి బీసీలకు
మరి శాంతిస్తారు. లేకపోతే ఒక యాదవ కమ్యూనిటీ ఉన్న మహిళ లేక వాళ్ళు యాదవులు, అందులో మహిళ అసలు ఆమె ముందుకు రావడమే హర్షించదగినటువంటి విషయం. ఆమె కనీసం సర్పంచ్ కాకుండా చేసినటువంటి యొక్క కోమటిరెడ్డి అనుచరుడు. కోమటిరెడ్డి నీ గత చరిత్ర చూశాము. నువ్వు గతంలో చెరుకు సుధాకర్ మీద, గతంలో మీ పార్టీకి చెందినటువంటి యొక్క పున్న కైలాష్ నేత మీద ఏ విధంగా మాట్లాడినవో, ఏ విధంగా అసభ్యంగా మాట్లాడినవో ఈ సభ్య సమాజం చూశారు. కాబట్టి నేను ఒకటే అంటున్నా, నువ్వు ఆ ఓట్లతోటి, ఆ వర్గాల ఓట్లతోటి గెలిచినటువంటి కోమటిరెడ్డి ఇమీడియట్ రాజీనామా చేయండి. లేకపోతే రేవంత్ రెడ్డిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇమీడియట్ మంత్రివర్గాన్ని డిస్మిస్ చేయండి. అదేవిధంగా ఆయనను కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బహిష్కరించాలని సందర్భంగా కోరుతున్నా. ప్రధాన డిమాండ్స్ అంటే ఏంటి సార్? ప్రధానమైన డిమాండ్ అంటే కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్ ఆ యొక్క సందీప్ రెడ్డి మీద కేసు బుక్ చేయాలి, అటెంప్ట్ టు మర్డర్ చేయాలి. అదేవిధంగా హత్యాయత్యం, కిడ్నాప్ కేసు బుక్ చేయాలి. అదేవిధంగా ప్రోత్సహించినటువంటి కోమటిరెడ్డి మీద కూడా మంత్రివర్గం నుంచి తొలగించాలి, కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలి. అదేవిధంగా ఆ ఫ్యామిలీ దగ్గర కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఆ ఫ్యామిలీ దగ్గర ఎల్లమ్మ గూడకు వెళ్ళి వాళ్ళ క్షమాపణ చెప్పి చేసిన తప్పును ఒప్పుకొని ఆమెను యునానిమస్ గా సర్పంచ్ చేయాలి. లేకపోతే మేము ఊరుకునేటువంటి ప్రసక్తే లేదని సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను ఏమంటున్నా, ఇది రెడ్డి అహంకారం, బలిసి కొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు మాకు మంచి చేసి మా సమాజాన్ని ఉద్ధరించి మంచిగా పాలించడం ఆయన అని చెప్పి మీకు ఓట్లేసి గెలిపిస్తే మా ఓట్లతో గెలిచి మా మీద దాడి చేస్తుంది. అరే ఎంత ఘోరమన్నా, సర్పంచ్ చిన్న స్థాయి, నువ్వు బీసీలకు పెద్ద పెద్ద స్థాయిలలో ఇట్లా పదవులు ఇస్తలేవు. పెద్ద పెద్ద స్థాయిలో పదవులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మళ్ళీ కార్పొరేషన్ చైర్మన్లు, పోలీస్ డిపార్ట్మెంట్లలో కూడా నువ్వు ఎటువంటి పదవులు ఇస్తలేవు. కానీ ఇవాళ సర్పంచ్గా కూడా పోటీ చేస్తా అంటే కూడా మీరు ఓర్చుకోలేకపోతున్నారంటే మీరు ఎంత కండకవరమే మీకు. ఎందుకంటే అన్న వీళ్ళు ఒక్కటే, ఆమె నామినేషన్ వేద్దామని అక్కడ సంఘటన చూసుకుందాం మనం ఒకసారి. అక్కడ నామినేషన్ వేద్దామని చెప్పేసి వాళ్ళు ప్రిపేర్ అయ్యారు, మహిళకు వచ్చింది కాబట్టి ప్రిపేర్ అయినాక ఏంటంటే ఆ యాదగిరి యాదవ్ అనే వ్యక్తి కారు తీసుకొస్తా అని చెప్పి బయటికి వెళ్ళింది. నువ్వు కిడ్నాప్ చేసి తీసుకోబోతున్నావు అంటే నువ్వు ఎంత బీహార్ కల్చర్ ఇక్కడ తీసుకొస్తున్నావు తెలంగాణ కానీ అడుగుతున్నా. తెలంగాణలో ఉద్యమాల కోసం పోరాటం చేసినాము, తెలంగాణలో అన్ని హక్కుల కోసం పోరాటం చేసినాము. ఇలా అక్కడ పేదింటి బిడ్డ మనకు రాజ్యాంగంలో ఉన్న హక్కును బట్టి పోటీ చేద్దామంటే నువ్వు వాళ్ళు కిడ్నాప్ చేసి ఉత్సాహిస్తారన్న. సభ్య సమాజం సిగ్గుపడాలన్న. అక్కడ గ్రామస్తులు, అక్కడ బీసీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఇలాంటి లత్కొరగాలను తరిమి కొట్టాలి. మాకు అంత ఆవేశం వస్తుందన్న. అది కాకుండా ఒక కులాన్ని బట్టి దూషిస్తాడన్న. కులాన్ని బట్టి అరే గొల్లోడా నీకు ఎందుకు రాజకీయం అంటాడా? గొల్లోళ్ళు అంటే ఏందన్న? అరే గొల్లోళ్ళు అంటే గొర్రెలు వేసుడు కాదన్న. ఖచ్చితంగా గొడ్డలు మర్రేసి కొడితే కొడక ఆ రోజు వస్తుంది ఖచ్చితంగా. నువ్వు ఏడుంటావు? 40,000 ఓట్లు ఉంటాయి ప్రతి ఒక్క నియోజకవర్గంలో. ఎస్సీ ఎస్టీ బీఎస్సీలు మైనార్టీలు 93% ఓట్లు ఉంటాయి మై. అలాంటి వ్యక్తులు ఇలా చేస్తుంటే ఖచ్చితంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఎవరైతే నాగలక్ష్మి ఉన్నదో ఆమె కాళ్ళు మొక్కి దండం పెట్టి క్షమాపణ చెప్తేనే ఈ సమాజం, తెలంగాణ సమాజం క్షమిస్తుంది. లేకపోతే నిజంగా చెప్తున్నా కదా, బీసీ ద్రోహులుగా, ఎస్సీ ఎస్టీ ద్రోహులుగా, ఈ తెలంగాణ సమాజ వ్యతిరేకులుగా ముద్రిస్తాం. ఖచ్చితంగా మీకు రాజకీయంగా బొంద పెడతామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నామన్నా. ఇంకా కూడా చెప్తున్నామన్నా, రేవంత్ రెడ్డి తిట్టుందంటే కథ, మా బీసీల యాదవులకి 100 రోజుల గొర్రెలు ఇస్తాడు, అది ఇయ్యకపాయ. మొన్న 42% జీవో ఇచ్చినాడు చేసిండన్న. మరి 42% జీవో ఇచ్చినోడు ఆ 42%లో మరి అది రాకుండా కోర్టులో కేసులు వేసింది ఎవరన్నా? మళ్ళీ రెడ్డి సంఘం వాళ్ళే. అంటే రేవంత్ రెడ్డి జాగృతి దగ్గర పోయి ఏమో మా రెడ్డిల తర్వాత జాగాలు ఉండాలి, భూములు ఉండాలి, పలుకుబడులు ఉండాలి అని చెప్తూ ఇలా బీసీల కోసం కొట్లాడినట్టు చేస్తావు. నువ్వు బీజేపీ చేయకపోతే బీజేపీ దగ్గర నువ్వు ఆ తగ్గట్టుగా ప్రయత్నం చేయాలి కదా. నువ్వు ఆ ప్రయత్నమే చేయకపోతే ఇక్కడ అధికార పార్టీలో కానీ ప్రతిపక్ష పార్టీలో కానీ అఖిల పక్షాలు తీసుకోకపోతే అంటే నువ్వు చేసేది కుట్ర, మొత్తం వాళ్ళే ఉండాలనుకుంటారన్నా. దీన్ని బట్టి ఒక్కటే చెప్పదలుచుకున్నా నేను, ఎస్సీ ఎస్టీ బీసీ సమాజంలో తెలంగాణలో ఎక్కడైతే ఉన్నారో రిజర్వ్డ్ అన్రిజర్వ్డ్ ప్లేస్లలో ఖచ్చితంగా మీరు పోటీ చేయండి. ఎందుకంటే కత్త కొరికిచ్చి యుద్ధం కొని చేయమంటే చెయ్యలేరు. దయచేసి గమనించండి సోదరులారా, సోదరీమణులారా, మీరు ఖచ్చితంగా పోటీ చేయండి. గెలుస్తాం, ఓడతాం. మన ఓట్లే మనమే గెలుస్తాం. ఒక్కరు కూడా గెలవడన్నా. వీళ్ళు ఓసీలు మేము తలుచుకుంటే ఒక్కరు కూడా ఒక్క నియోజకవర్గంలో గెలవరు. కానీ ఇలా గెలుచుకుంటా డబ్బు బలంతో ఇలా గుండాయిజం చేసుకుంటా ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. మొన్న జుబ్లీస్లో చూసినాం మనం రెడ్డిలు. నవీన్ అన్న పొద్దున్న లేస్తే జనం మధ్యలో ఉండేటోడు. అట్లాంటి వ్యక్తిని గుండాలు రౌడీలు చిత్రీకరించేవారన్నా ఈ ఆధిపత్య వర్గాలే కదా, సుధిరెడ్డి అంటోడే కదా. అంటే మా పరంగా బీసీల పరంగా, బీసీల పరంగా, ఎస్సీ ఎస్టీ మైనారిటీ పరంగా వచ్చేసరికి గుండాలు వీళ్ళు కొట్టి చిత్రహింసలు పెట్టి ఫామ్ హౌస్లు తీసుకుపోయి హైదరాబాద్ దింపి 2 రోజులు దింపితే
వీళ్ళు మాత్రం శుద్ధ పూసలు. అంటే ఇంతటి అమానుషమైన సంఘటనలు జరుగుతున్నాయి. తెలంగాణ సమాజం, బీసీ సమాజం మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను చెప్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఖచ్చితంగా మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. బర్తరఫ్ చేయకపోతే ఖచ్చితంగా మరో ఉద్యమం ఖచ్చితంగా వస్తుంది. చెలో తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం పోతాం. ఖచ్చితంగా ఓసీ బీసీ సంఘాలు, ఓయూ విద్యార్థి సంఘాలు, తెలంగాణ యాదవ్ సంఘాలు అందరం కలిసి నిజంగా బిడ్డ నల్గొండలో ఎక్కడ తిరగనియము కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. సందీప్ రెడ్డి ఎవరు అసలు? సందీప్ అన్న, సందీప్ రెడ్డి అంటోడు వెంకటరెడ్డి అనుచరుడు అన్న. ఆ వెంకటరెడ్డి అనుచరుడు ఏం చేసింది తెలుసానా? ఈ నాగలక్ష్మ భర్తను కిడ్నాప్ చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఫోన్ చేసి ఇట్లా చేసినాం అట్లా చేసినామని చెప్పి శునకానందం పొందుతురట. అంతేకాకుండా ఈ సందీప్ రెడ్డి అనే మీద గతంలో కూడా అటెంప్ట్ మర్డర్ కేసు అనేది ఒకటి ఉందట. అంటే ఇంత లత్కుడు కానీ పోలీసు ఎందుకు బయటకు వదిలిపెడుతున్నారు? మరి ఈయన్ని ఫస్టే బ్యాండ్ ఓవర్ చేయాలా వద్దా? అంటే మా బీసీ బిడ్డల కోసం బ్యాండ్ ఓవర్ చేస్తారు. అంటే మరి పోలీసులు కూడా ఇంతవరకు కూడా చర్యలు తీసుకోకపోవడం అనేది దేనికి సంకేతం? అంటే అధికార పార్టీకి మీరు పత్తసు వెళ్తురా అని అడుగుతున్నా నేను. అంటే ఈ వెంకటరెడ్డికి, రేవంత్ రెడ్డికి, అక్కడ రెడ్లకు మీరు పత్తసు వెళ్తురా అని అడుగుతున్నా. మా బీసీలో ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరం కలిస్తే మీరు ఏడుంటారు అంటున్నా. పోలీసులకు కూడా మేము ఇస్తున్నాం కదా అన్న, మా జీతాలతో, మా డబ్బులతో కదా మీరు జీతాలు తీసుకుంటుంది. మేము మంత్రులకు మేమే ఇస్తున్నాం జీతాలు, పోలీసులకు మేమే ఇస్తున్నాం జీతాలు. మాకు సేవకులా ఉండాలి కదా మీరు. మీరు ఎవరికి సేవ చేస్తారు? ఎవరిని భజన చేస్తారు? అంటే మంత్రుల భజన చేస్తురా, భక్తి పూజ చేస్తురా? రాష్ట్ర డీజీపీ గారు ఈ విషయంపై ఖచ్చితంగా మీరు స్పందించాలి. ఇలాంటి ఎవరైతే ఇలాంటి దుర్మార్గం చేసినో వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము బీసీ సంఘాల తరఫున, యాదవ్ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై యాదవ్, జై బీసీ. నా పేరు మేకల్ రాములు యాదవ్. నేను జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని. మరి నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడానికి చెందిన మరి బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక యాదవ బిడ్డ మరి ఆ ఎల్లమ్మగూడెము రిజర్వేషన్ లో భాగంగా బీసీ మహిళా జనరల్ రావడం జరిగింది. అక్కడ సందీప్ రెడ్డి అనే వ్యక్తి మరి వారి భార్యకు ఇనాన్మత్ చేసుకోవాలనే ఆలోచనతోటి ఉన్నాడు. అదే సందర్భంలో మరి యాదగిరి యాదవ్ వారి భార్యను మనం శుక్రవారం మంచి రోజు ఇవాళ నామినేషన్ వేద్దాము, నువ్వు తయారుగమ్మని కారు కిరాయికి తీసుకొస్తా అని మరి నకిరేకల్ వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన సందర్భంలో మరి సందీప్ రెడ్డి ఆయన అనుచరులు మరి యాదగిరి యాదవ్ను కిడ్నాప్ చేసి 4 కార్లు తిప్పుతూ హైదరాబాద్కు ఒక నిర్మానుష్య ప్రదేశానికి ఒక ఫామ్ హౌస్కు తీసుకొచ్చి మరి నీ భార్యతోని నువ్వు వేయించొద్దు, నువ్వు నా భార్యని నేను ఇనాన్మత్ చేసుకుంటా, నువ్వు గొల్లోడివి, నీకెందుకురా పెత్తనం అది అని చాకులతోటి గాయపరిచి మరి చివరికి మందులో మూత్రం కలిపి కూడా గొల్లోడను అది మూత్రం తాగని మూత్రం బలవంతంగా తాగిచ్చి ఎంత దారుణం అంటే ఇవాళ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇంత దారుణం జరిగింది. వెంటనే జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి నా ఆధ్వర్యంలో మరి వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి ఆ వారితో నామినేషన్ కూడా వేయించడం జరిగింది. అదే విధంగా మరి వారికి ధైర్యం చెప్పి ఎస్పీ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. అయ్యా మరి ఇంత దుర్మార్గం జరుగుతుంది, డెమోక్రసీ అనేది ఉందా ఇవాళ రాష్ట్రంలో? పోలీస్ అధికారులు ఏం చేస్తాండ్రు, కలెక్టర్ ఏం చేస్తాండ్రు, కిడ్నాప్లు చేసి మరి చంపే పరిస్థితి తీసుకొస్తే మీరు ఏం చేస్తాండ్రు అనేది కూడా ప్రశ్నించడం జరిగింది. వెంటనే ఆ కుటుంబానికి రక్షణ కల్పించి మరి స్వేచ్ఛాయుత వాతావరణంలో మరి ఎన్నికలు జరపాలని కోరుతూ అదే విధంగా దోషులకు వెంటనే అరెస్ట్ చేసి 24 గంటల్లో వారిని రిమాండ్కి తరలించి తగిన చర్య తీసుకోవాలని మరి పోలీస్ అధికారులను కోరడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ యాదవ సంఘ నాయకులకు కూడా జాతీయ అధ్యక్షుడిగా నేను పిలిపిస్తున్నా. రేపు ఎల్లుండి 2 రోజులు మరి ఈ దుర్ఘటనకు నిరసనగా 33 జిల్లాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, దీక్షలు, నిరసన దీక్షలు చేపట్టాలని మా శ్రేణులకు నేను జాతీయ అధ్యక్షుడిగా పిలుపునిస్తున్నా. జై యాదవ్, జై బీసీ. ఇంకోటి దొరల పాలన పోయి ప్రజల పాలన వచ్చింది అనేసి కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేశారు. కానీ బీసీలకి న్యాయం చేశారంటారా? మరి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఏం న్యాయం లేదు. ఖచ్చితమైన ఎంత అంటే ఇవాళ బీసీలను అనగదొక్కుతాండ్రు. ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ ఎడిపోయింది. ఇవాళ ఓట్ల కోసం కామారెడ్డి డిక్లరేషన్ అనేది ఒక బూటకపు జీవోని తీసుకొచ్చి అది లేదు. ఇవాళ
చేతులెత్తేసి చివరికి మరి 23% కూడా ఇవ్వకుండా మరి 17%కే పరిమితం చేసి ఇవాళ జనరల్ స్థానంలో బీసీలు యాదవులు పోటీ చేస్తా అంటే దౌర్జన్యాలు దాడులు చేసి చంపేసి ఇవాళ రాక్షస పానంతో రాక్షసానందాన్ని పొందుతుంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. ఖబర్దార్ బిడ్డ, మీది ఎన్ని రోజులు సాగదు. ఈ ఈ దుర్మార్గం ఇట్లే ఉంటే మాత్రం రాబోయే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్తామనే జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం. ఈరోజు మరి 78 సంవత్సరాలు అయింది మనకు స్వాతంత్రం వచ్చి. ఈరోజు ఒక స్వేచ్ఛ లేదా బీసీ ఎస్సీ ఎస్టీలకని నేను ఈరోజు అగ్రకులాల నేతల్ని నేను అడుగుతా ఉన్నాను. మొత్తం మీరే ఉంటారా? మంత్రులు మీకే కావాలి, ఎమ్మెల్యేలు మీకే కావాలి, ఎంపీలు మీకే కావాలి, నామినేటెడ్ పదవులు మీకే కావాలి, మరి సర్పంచులు కూడా మీరే కావాలంటే ఎట్లారా బాబు? వెంకటరెడ్డి కోమటిరెడ్డి, నువ్వు ఎంత దుర్మార్గును అంటే నువ్వు పార్టీలో ఉంటూ బీజేపీకి ఓటేయమన్నటువంటి బ్రోకర్ గానివి నువ్వు. ఈరోజు నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే కోరుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారికి పార్టీ నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా ఎవరైతే దాడికి పాల్పడిరో వాళ్ళని నల్గొండ జిల్లా నుంచి బహిష్కరించాలి. మరి ఎలక్షన్ కమిషన్ని కావచ్చు, అదేవిధంగా డీజీపీ గారిని, పోలీస్ వ్యవస్థని నేను కోరుతా ఉన్నాను, వీళ్ళ మీద కఠినమైన చట్టరీత చర్యలు తీసుకోవాలని. ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ వెనుకబడినటువంటి కులాలు ఈరోజు తల దించుకునే విధంగా మీరు చేసినటువంటి దుర్ఘటమైనటువంటి ఘటన ఇది. నోట్లో ఉచ్చబోస్తారా? ఎక్కడైనా కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి దాడులు చేసి పోటీ చేయొద్దని అంటే అంటరానితనం ఇప్పటికీ కూడా ఉన్నదా? ఉచ్చబోస్తారా ఎవరైనా నోట్లో? మరి ఇతర పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్లో కావచ్చు, కాంగ్రెస్లో కావచ్చు, ఇతర పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు, ఎస్సీ ఎస్టీ నాయకులు మరి ఎప్పుడు బాగుపడాలి, ఎప్పుడు పోటీ చేయాలి? రేపు పొద్దున అదే అవకాశం నాకు వస్తే, ఒక బీసీ బిడ్డగా, కాంగ్రెస్ పార్టీ నాయకునిగా నాకే అవకాశం వస్తే ఈ విధంగా చేస్తే మేము ఎప్పుడు కావాలని కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్లో మరి రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీలకి డిక్లరేషన్ ఇస్తే పెద్దపీట వేయాలనుకున్న నేపథ్యంలో మరి నల్గొండ జిల్లా కావచ్చు, మహబూబ్ నగర్లో ఉన్నటువంటి రెడ్డుల బల్బ్ ఎలా ఉందంటే అంత అణిచివేసుడే. కాబట్టి నేను ప్రతి పార్టీని నేను కోరేది ఏంటంటే నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో బీసీలకు పెద్దపీట వేయాలనేది నేను కోరుతా ఉన్నాను. ఇటువంటి చర్యలు చేస్తే ఖచ్చితంగా బీసీ ఎస్సీ ఎస్టీలు అంతా ఏకమవుతా ఉన్నారు. బీసీ ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి రాష్ట్రం లోపల. ఖచ్చితంగా చెప్పులు మెడకేసి కొట్టే రోజు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. మీకు అదే భయము ఈ రోజు కాదు, ఎప్పటికి కూడా అదే భయం ఉంటుంది. తలగబెడతామని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మళ్ళొకసారి జరిగితే కనుక ఇక ఈయన వచ్చే కూడా వెంకటరెడ్డి కోమటిరెడ్డి నోట్లో పోస్తారని కూడా వాళ్ళ నెక్స్ట్ కార్యాచరణ బీసీ ఎస్సీ ఎస్టీలు ఏదైతే 5 తారీఖు 10 తారీఖు పెట్టుకున్నారో యాదవ్ సంఘం ఆధ్వర్యంలో కూడా, బీసీ సంఘం ఆధ్వర్యంలో కూడా మరి ఎల్లమ్మగూడలో మరి నిరసన, మరి వారికి కావాల్సినటువంటి ప్రచారంలో భాగంగా అన్ని విధాలుగా గెలిపించుకుంటాము. ఖచ్చితంగా అది రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఎలక్షన్ కమిషను, పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, అన్ని వ్యవస్థలకు మేము లెటర్లు పెట్టి ఖచ్చితంగా మేము జరగాల్సిన కార్యక్రమాలు మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఇంతమంది ప్రెస్ క్లబ్లో చేస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా మేల్కోవాలి. మన చుట్టూ ఏం జరుగుతుందో, రాష్ట్రంలో ఏం జరుగుతుందో, మనని ఏ విధంగా అణగదొక్కుతున్నారో మీరు గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా పోటీ చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది డెమోక్రసీలో ఒక రూలు. అది కూడా తెలియని బేకార్ నా కొడుకులారా మీరు, బేకార్ నా కొడుకులా? ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి యువకునికి, ప్రతి ఒక్కరికి కూడా అన్ని రూల్స్, అన్ని అధికారాలు ఉంటాయని కూడా తెలుసుకోండి రా బాబు మీరు అన్ని. ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. పెద్ద ఘటన జరిగినా కూడా పై అధికారులు ఎందుకు స్పందించట్లేదు అంటారు? ఏదైనా కూడా ఈ పార్టీలో మరి ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి వీళ్ళు మరి రేవంత్ రెడ్డి గారిని వాస్తవంగా ఇటువంటి నాయకులే ఎదగకుండా, మాట్లాడనీయకుండా చేస్తూ ఉన్నారు. మరి వీరిపైన మేము ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారికి కావచ్చు, మరి మల్లికార్జున ఖర్గే గారికి కావచ్చు, అందరికి కూడా లెటర్లు రాసి ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకునే విధంగా
మేము పోరాడతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.